మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోతట్టు కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అన్నారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ వర్షాలపైన రియాక్ట్ కావడం జరిగింది. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇతర అధికారులను ఆదేశించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ట్రాఫిక్, పోలీస్, విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఆ మ్యాన్ హోల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటూ సిటిజన్స్ కూడా మంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనరు ఉన్నతాధికారులందరినీ కూడా మంత్రి అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచేలా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో, అంటే ఇటీవల ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్ వర్షాల పైన మంత్రి దీన్ని అంతా కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే మరొకసారి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, సిటీలో ఉండేటువంటి భారీగా వర్షం వచ్చేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా వర్షం ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముంపు వస్తే అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులకు కూడా సూచించడం జరిగింది. అక్కడ అవసరమైనటువంటి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించడం జరిగింది. చూస్తే ఈ ఒక్క మెయిన్ పాయింట్ ఇది సెక్రటరియట్ ప్రాంతంలోనే ఒక కుంటను తలపించే విధంగా అక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ అంతా కూడా నీళ్లలో ఐలాండ్ లాగా నిలిచిపోయింది. అక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే పనులు చేస్తున్నారు. ఈ విధంగా అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా సిటిజన్స్ కూడా తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దని మంత్రి వాళ్ళకి సిటిజన్స్కు సూచించారు. అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.